ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరలోకమందున మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో తండ్రి మీ వాక్యము ద్వారా మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. వినగలిగిన చెవి గ్రహించే ఆత్మ మనసునిచ్చి మా ఒక్కొక్కరిని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. 2 Samuel chapter 22 verse 30. For by thee I have run through a troop. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. దేవుని యొక్క అద్భుతమైన ఈ మాట చూస్తున్నప్పుడు మన జీవితంలో ప్రతిరోజు జరిగే పోరాటాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రతిరోజు కూడా మనం పోరాడుతూనే ఉంటాం. తెలుసా అంటే ఎంతమందికి తెలుసు మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటామని? మన ఆత్మీయ జీవితం అనేది చాలా కష్టతరమైనది, అలాగే ప్రతిరోజు కూడా పోరాటంతో కూడుకున్నది. ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలంటే ఒక యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లాగా రెడీగా ఉండాలన్నమాట. అప్పుడే మరి దుష్టుడైనటువంటి అపవాది వేసేటువంటి ప్రతి అగ్నిబాణాన్ని మనం తప్పించుకోగలుగుతాం. మరి ఇక్కడ మనం దేవుడి వాక్యాన్ని చూసినప్పుడు నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. ఇక్కడ మరి సైన్యం అని చెప్పట్లేదు, సైన్యములను జయిస్తామంటే చాలా ఉన్నాయి మన జీవితాల్లో. ప్రతిరోజు మనం ఎదిరించవలసినటువంటి సైన్యాలు. మరి వాటన్నిటిని మనం జయించాలి అంటే దేవుడి శక్తితో మాత్రమే, దేవుడి సహాయంతో మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మన శక్తి సమర్థతలతో ఏది కూడా మనం జయించలేము. మొదటిగా మనందరికీ బాగా తెలుసండి, మన శరీరమే మన శత్రువు అని కదా. ప్రతిరోజు ఈ శరీరంతో మనం పోరాడాల్సి ఉంటుంది. ఎన్నో లోకాశలు, ఎన్నో లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ప్రతిరోజు కూడా ఈ శరీరం శోధించబడుతూనే ఉంటుంది. మరి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ఈ శరీరం వెళ్తూ ఉంటుంది. మన శరీరాన్ని జయించడం అనేది మనకి చాలా కష్టమవుతుంది. అందుకంటే మన మనస్సుని మనం జయించలేకపోతాం అనమాట. కాబట్టి ప్రాకారములు జయించినను తన మనస్సును జయించలేని వాడు వ్యర్థుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎన్ని ప్రాకారాలు జయిస్తేనే మన మనసును జయించలేకపోతే, అంటే మన మనసులో పుట్టేటువంటి ఆలోచనలు కానీ, తప్పులు కానీ, పాపాలు కానీ మనం జయించలేకపోతే మిగతా అన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయినట్లే అని మనం తెలుసుకోవాలి. మానవులుగా ఇది మనకు సాధ్యమవుతుందా అండి? మన యొక్క వచ్చే తలంపుల్ని మనం జయించగలుగుతామా అంటే నిజానికి మనము జయించలేమండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మాత్రమే మనం జయించడానికి శక్తిని పొందుకుంటాం. మనకు మరి దేవుడు చెప్పాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఇస్తాను అని చెప్పి. అయితే ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోవడం వల్లే ఈరోజు ఎన్నో పాపాలకి ఈ ప్రపంచంలో కారణమవుతున్నాయి. ఒక దేవుని బిడ్డలుగా మనలో ఏముంటుందంటే ఆ నిలకడ శక్తిని అనేది దేవుడిస్తాడు. పాపపు తలంపులు వచ్చిన వెంటనే మనం చాలాసార్లు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఒక పక్షి వచ్చి మన తలపైన ఒక గూడు పెట్టింది అనుకోండి, అలానే చూస్తూ ఉంటామా మనము? చూస్తారా అండి ఎవరైనా? చూడం కదా. వెంటనే ఏం చేస్తాం? తోలేస్తాం. ఒకవేళ అలా తోలేకపోతే ఆ పక్షి మరి ఆ యొక్క నెస్ట్ పెట్టుకొని దాంట్లో గుడ్లు పెట్టుకొని పిల్లలు పొదిగింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎంత బాగుంటుందా? అట్లా ఎంత అసహ్యంగా ఉంటుంది కదా. అలాంటిదే మన యొక్క తలంపులకి కానీ మనం స్థానం ఇస్తే ఆ తలంపులు కాస్త ఏమైపోతాయి అంటే చెడుకి కారణంగా మారుతాయి. అది పరిపక్వత చెంది భయంకరమైన పాప జీవితానికి కారణమవుతుంది అనమాట. కాబట్టి మరి శోధించబడ్డం అనేది తప్పు కాదు, కానీ శోధనలో నిలిచి ఉండడం అనేది తప్పు అనమాట. కాబట్టి ఈ పాపపు సైన్యాన్ని కానీ మనం జయించకపోతే దీంట్లో మనము ఓడిపోతాం. కాబట్టి ప్రతిరోజు మనం దేవుడి సన్నిధిలో అడగాలి, ప్రభువా ఈ పాపపు స్థితిని జయించేటువంటి శక్తిని నాకు ఇవ్వు, ఈ తలంపుల పైన నాకు జయాన్ని ఇవ్వు అని చెప్పి ఈ సైన్యాన్ని నేను ఎలా ఎదిరించాలి. ఒక తలంపు వస్తుందండి మనకి, రోజు ఒకటే వస్తుందా? ఎన్ని వస్తాయో, ఒకదానికొకటి. బయటికి మాత్రం చాలా బాగా మాట్లాడుతుంటాము ఒక వ్యక్తితో, కానీ ఇంటర్నల్గా వాళ్ళ గురించి ఎన్ని తలంచుతూ ఉంటామో, వాళ్ళ గురించి ఎంత కీడుగా ఆలోచిస్తామో, వాళ్ళ గురించి ఎంత తప్పుగా ఆలోచిస్తామో, అంతే కదా. ఒక్క స్మాల్ థాట్ వస్తే దానికి ఎంతో ప్రొలాంగ్ హిస్టరీ లాగా ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే సాతానులు మనలో కలగజేసేటువంటి బ్యాడ్ థాట్స్ అనమాట. ఈ బ్యాడ్ థాట్స్ని మనం జయించాలి. ఈ బ్యాడ్ థాట్స్ యొక్క ఆర్మీని, సైన్యాన్ని మనం జయించాలి అంటే కేవలం దేవుని శక్తితో మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడి శక్తితో మాత్రమే మనము జయించగలుగుతాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏ సైన్యాలు మనకి ఎదురుగా నిలబడుతున్నాయి వాటిని ఎదిరిస్తాం. చూస్తున్నాం కదా, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, అలాగే బ్యాడ్ ఎమోషన్స్, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే మరి
పాపం చేయడానికి కారణమవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సైన్యాలుగా, ట్రూప్స్ లాగా మన ముందు నిలబడినప్పుడు దేవుని యొక్క శక్తితో మాత్రమే జయించగలుగుతాము. సరే, మనం బైబిల్లో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనము ఈ స్థితి అంతటిని మన జీవితంలో జయించడానికి, అలాగే మనం శక్తివంతులుగా నిలబడడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? సర్వాంగ కవచం ఇచ్చాడంట. మనం వాటిని ఏం చేయాలంట? ధరించుకోవాలంట. మరి ఇక్కడ నుంచి 14వ వచనం నుంచి మరి 17వ వచనం వరకు చూస్తే అక్కడ అనేకమైనటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క కవచాన్ని మనం చూస్తాం అన్నమాట. మన పాదాలకి సమాధాన సువార్త చెప్పడానికి జోడ్లనిచ్చాడు. అంతేకాకుండా విశ్వాసం అనేటువంటి డాలునిచ్చాడు. దుష్టుని ఎదిరించడానికి అగ్నిబాణం ఇచ్చాడు. రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని దేవుడిచ్చాడు. దేవుని వాక్యం అనేటువంటి మరి ఆత్మ ఖడ్గానిచ్చాడు. మరి ప్రతిరోజు వీటన్నిటిని మనము ధరించుకొని నిలబడాలన్నమాట. అప్పుడే మన ఎదురుగా వచ్చేటువంటి ఆ సైన్యాన్ని మనము ఎదిరించగలుగుతాము. దేవుని యొక్క మరి రక్షణ అనేటువంటి కవచాన్ని మనం ధరించుకొని ఆయన ఇచ్చినటువంటి మరి సర్వాంగ కవచమును మరి ధరించుకొని నిలబడినప్పుడు మరి శత్రువు వేసేటువంటి ప్రతి తంత్రంలో నుంచి, శత్రువు మన మీద పోరాడాలనుకున్నటువంటి ప్రతి పోరాటంలో కూడా మనం విజయోత్సాహంతో నిలబడగలుగుతాం. లేదు, నేను దేవుడిచ్చేవి కాదు, నా ఇష్టంగా నేను వేసుకుంటాను అంటే మనం ఎంత కవచాలు వేసుకున్నా కూడా మరణిస్తారండి. మరి మనం ఎంతోమందిని చూస్తాం బైబిల్లో. మరి గొల్లియాతుని చూసినట్లయితే తనంత శరీరం అంతా కూడా కవరింగ్లోనే ఉన్నాడు, కవచాన్ని ధరించుకొని ఉన్నాడు. కానీ ఒకే ఒక్క గ్యాప్లో మరి అతనికి కవరింగ్ లేదు. దేవుడు ఆ ప్లేస్ని హిట్ చేపించాడు దావీదు ద్వారా. కాబట్టి మరి సాతాను కూడా మనలో ఎక్కడ గ్యాప్ ఉంది, ఇంకా ఎక్కడ మనం పాపం చేస్తున్నామో ఒక్కదాన్ని పాయింట్ పట్టుకొని వస్తాడనమాట మన దగ్గరికి. మనము ఆలోచన ద్వారా పాపం చేయకపోవచ్చు, తలంపుల ద్వారా పాపం చేయకపోవచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే వాటితో పాపం చేయట్లేదు, కానీ ఏదో ఒక లోటు, ఏదో ఒక పాపం, చిన్న చిన్న విషయాలే ఉంటాయన్నమాట. అది ఒక్కదాన్ని పట్టుకొని మన మీద యుద్ధం చేయడానికి సాతాను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈ సాతానుని మనం జయించాలంటే దేవుడిచ్చినటువంటి మరి ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనము ఎల్లప్పుడూ కూడా ధరించుకొని ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మనము దేవుడితో సంబంధం కలిగి ఉంటేనే ఇవన్నిటిని మనం ధరించుకొని ముందుకు సాగగలుగుతామండి. కాబట్టి మన యొక్క పాదాలకి సువార్త అనేటువంటి జోడ్లను వేసుకోవాలి. అలాగే విశ్వాసం అనే డాల్ని ఎప్పుడు కూడా మన చేతిలో కలిగి ఉండాలన్నమాట. దుష్టుడు వేసేటువంటి ప్రతి అగ్నిబాణం ఎదుర్కోవాలంటే మన దగ్గర ఏముండాలి? విశ్వాసం అనేటువంటి డాల్ ఉండాలి. ఈరోజు చాలామంది దీన్ని హోల్డ్ చేయటం లేదండి. చేతిలో మీరు విశ్వాసం అనే డాల్ పట్టుకోనన్ని రోజులు కూడా దేవుడి కార్యాలు ఎప్పుడు చూడలేరండి. ఎందుకంటే విశ్వాసం అనే డాలు పట్టుకున్నప్పుడు సాతాను ఎన్ని మరి శ్రమలు మన జీవితాల్లో తీసుకొచ్చినా, ఎన్ని అవమానాలు మన జీవితాల్లో తీసుకొచ్చినా, ఆ యొక్క విశ్వాసం అనే డాల్ను మనం పట్టుకున్నప్పుడు అదే ఎదిరిస్తుంది అనమాట. అక్కడ విశ్వాసం అనేది మనలో స్థిరంగా ఉండగలిగి మనం జీవించాలి దేవుడి కోసం. అంతేకాకుండా మన చేతిలో ఎప్పుడు కూడా ఖడ్గం ఉండాలి. ఖడ్గం అంటే తెలుసు కదా, దేవుడి యొక్క వాక్యము, 2 అంచెలు గల ఖడ్గం. మనము యుద్ధంలో ఉన్నాము అంటే మన చేతిలో ఏముండాలి? ఖడ్గం ఉండాలి. కాబట్టి దేవుడు వాక్యం అనేది ఎప్పుడు మనం కలిగి ఉండాలి. చేతిలోనే కాదండి, మన మనసులో కూడా దేవుడి వాక్యం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం విశ్వాసం స్థిరపరచబడుతుంది అంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది, క్రీస్తుని గురించిన మాటల వలనే కలుగుతుందని దేవుడి వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, అవసరమైనప్పుడు ఇతరులతో క్రీస్తు ప్రేమను పంచుకుంటూ మనం ఏ విధంగా ఉండాలి? విశ్వాసముతో ఉండాలి. అప్పుడు శత్రువుని మనము జయించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనము యుద్ధోపకరణంలాగా మనం ప్రతిరోజు ధరించుకున్న వాళ్ళమే. మరి యొక్క కవచాన్ని మనము ధరించుకున్న వారుగా ఉన్నట్లయితే మరి శత్రువు ఎన్ని సైన్య సమూహాలు మన మీద తీసుకొచ్చినా వాటన్నిటిపైన కూడా విజయం వస్తుంది. మరి శరీరము, అలాగే మన యొక్క ఈ లోకము, తర్వాత సాతాను, ఇవన్నీ కూడా మన మీద ఎప్పుడు పోరాటం చేస్తుంటాయి. అయితే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే దేవుడి యొక్క సహాయము చేతనే ఈ యొక్క సైన్యాలన్నింటినీ కూడా జయించి నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు అనేకమైన సైన్య సమూహాలు మాకు ఎదురుగా నిలిచినప్పుడు దేవా, నీవిచ్చిన సర్వాంగ కవచం ధరించుకొని వీటన్నిటిని ఎదిరించి జయ జీవితంతో నిత్యరాజ్యానికి వారసులు అవటానికి మా ఒక్కొక్కరికి కృపనిచ్చి ఈ గొప్ప వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.